అనదర్ రేవ్ పార్టీ. హైదరాబాద్లో మరో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. మాదాపూర్ సైబర్ టవర్ వద్ద రేవ్ పార్టీపై రంగారెడ్డి జిల్లా ఎస్టీఎఫ్ పోలీసులు దాడి చేశారు. 14 మంది యువకులు 6 యువతులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి విదేశీ మద్యం, 1 గ్రామ్ కొకైన్, 2 గ్రాముల MDMA డ్రగ్, అలాగే 0.68 గ్రామ్స్ OG కుష్ డ్రగ్ కారుని స్వాధీనం చేసుకున్నట్టుగా చూస్తున్నాం. మా కరెస్పాండెంట్ కిరణ్ మరిన్ని అప్డేట్స్ ఇస్తారు. కిరణ్, అట్ అనదర్ వన్ ఇంకో రేవ్ పార్టీని భగ్నం చేశారు. అయితే వాళ్ళ దగ్గర దొరికిన ఏదైతే ఉందో సబ్స్టెన్స్, దానికి వాళ్ళని విక్టిమ్స్గా చూడాల్సిన అవసరం ఉంటుందా? దీని వెనకాల పెడ్లర్స్ అనేది మళ్ళీ తీగలాగాల్సిన అవసరం ఉందా? ఏం చెప్తున్నారు పోలీసులు, STF పోలీసులు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? యా హరి, డ్రగ్స్ పార్టీ, రేవ్ పార్టీ వార్త లేకుండా హైదరాబాద్ రోజు గడుస్తలేదని చెప్పొచ్చు. ఖచ్చితంగా ప్రతిరోజు కూడా డ్రగ్స్ ఎక్కడో ఒక చోట పట్టుబడుతుంది. సో తాజాగా కూడా మరొకసారి సైబర్ టవర్స్ పక్కనే ఉన్నటువంటి ఒక Cloud9 సర్వీస్ అపార్ట్మెంట్ లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా ఇందులో 14 మంది యువకులు, 6 యువతులు ఉన్నారు. ఇది ఖచ్చితంగా ఆర్గనైజ్డ్ పార్టీ. ఇందులో డ్రగ్స్ ను అలాగే విదేశీ మద్యం ఇవన్నీ కూడా అక్కడికి చేర్చి యువకుల వద్ద పెద్ద ఎత్తున డబ్బులు సేకరించడానికి ఇది ఆర్గనైజ్డ్ గా పార్టీ చేస్తున్నాడు. నాగరాజు యాదవ్ అనేటువంటి వ్యక్తి బేగంపేట చెందినటువంటి బిల్డర్. అతను చాలా రోజులుగా హైదరాబాద్ లో యువతి యువకులను ఒక చోట చేర్చి ఇటువంటి డ్రగ్స్ అలాగే విదేశీ మద్యం ఇక్కడ పెట్టి పార్టీ ఆర్గనైజ్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడు. సో అతనితో పాటు సాయి కుమార్ యాదవ్, ఇమాన్యుయల్, కిషోర్, నితిన్ వీళ్ళంతా కూడా పార్టీ ఆర్గనైజ్ చేశారు. వీళ్ళంతా గోవా నుంచి డ్రగ్స్ తెప్పించారు. MDMA, కొకైన్ అలాగే OG కుష్ లాంటి డ్రగ్స్ ను తీసుకొచ్చి దుబాయ్ నుంచి విదేశీ మద్యాన్ని తీసుకొచ్చి ఏదైతే హైదరాబాద్ లో ఉన్నటువంటి వివిధ ప్లేసెస్లలో ఉన్నటువంటి అమ్మాయిలను సేకరించి అలాగే డబ్బులు ఉన్నటువంటి అబ్బాయిలను సేకరించి వారి దగ్గర డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా ఇటువంటి పార్టీలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా సర్వీస్ అపార్ట్మెంట్లలో కావచ్చు, హోటళ్లలో ఇటువంటి పార్టీలు, ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటున్నారు. మరి ఈ పార్టీలో ఉన్నటువంటి 20 మందిని అయితే అదుపులోకి తీసుకున్నారు. అందులో టెస్ట్ చేయగా 15 మందికి డ్రగ్స్ పాజిటివ్ అయితే వచ్చింది. సో మరి నిరంతరం దాడులు జరుగుతూనే ఉన్నాయి. అయినా ఎక్కడో ఒక చోట డ్రగ్స్ లభిస్తూనే ఉన్నాయి. సో మరి ఇక్కడ నాగరాజు యాదవ్ గోవా నుంచి ఏ విధంగా డ్రగ్స్ తీసుకొస్తున్నాడు, ప్రధాన పెడ్లర్ ఎవరు, ఇవన్నీ కూడా ఇంకా డీటెయిల్స్ సేకరిస్తున్నారు. రైట్, గతంలో జరిగిన పార్టీలో డీజే ముఖ్యంగా గోవా నుంచి డ్రగ్స్ తెచ్చినట్టుగా తెలుస్తుంటే, ప్రస్తుతం అంటే ఇంత రైడ్ జరుగుతున్నాయి, ఇంతమంది పట్టుబడుతున్నారు, కానీ దీనికి ఫుల్ స్టాప్ పడట్లేదు, ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉంది. సో ఏంటి వీళ్ళ ధైర్యం అంటే ఏం చెప్తారు? ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో వీళ్ళని టార్గెట్ చేస్తూ ఈ సప్లై ఎక్కువగా జరుగుతుంది అనేది నిన్న మొన్న సంఘటనలు కూడా బట్టి చూస్తే తెలుస్తుంది. కిరణ్, అంటే ఒకసారి అలవాటు పడతారు, సాఫ్ట్వేర్ కంపెనీలలో డబ్బు విపరీతంగా వస్తుంది వాళ్ళకి శాలరీస్. సో దాంతో వాళ్ళు ఎంజాయ్మెంట్ కి, లావిష్ లైఫ్ కి ఎక్కువగా అలవాటు పడుతున్నారు. గోవా నుంచి బస్సులలో వివిధ మార్గాల ద్వారా డ్రగ్స్ వస్తున్నాయి. సో గుట్టుచప్పుడు కాకుండా సర్వీస్ అపార్ట్మెంట్లలో రెంట్కి తీసుకుంటే పోలీసులు రారు, అక్కడ ఏదో పర్సనల్ లైఫ్ అని పోలీసులు పట్టించుకోరు అనేటువంటి ఒక ధీమాతో వాళ్ళు పార్టీలు చేస్తున్నారు. కానీ పోలీసులకు అప్పటికే ఉన్నటువంటి సమాచారంతో డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేటువంటి తెలియడంతో ఇటువంటి పార్టీలు అయితే భగ్నం చేస్తున్నారు. సో ఇప్పటికైనా కూడా డ్రగ్స్ వచ్చేటువంటి రూట్స్ అన్ని పోలీసులు కనుక్కుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా డ్రగ్స్ సేవించకూడదు, ఆ మహమ్మారి జోలికి పోకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రైట్ సాయి కిరణ్, రైట్, ఈ డ్రగ్స్ అంశంపై సాక్షి తన వంతు బాధ్యతగా జనాల్ని సెన్సిటైజ్ చేసే ప్రయత్నం చేస్తూనే ఉంది. సే నో టు డ్రగ్స్ అనేది పెద్ద ఎత్తున సాక్షి సత్యమేవ జయతే అనే కార్యక్రమం ద్వారా కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్న పరిస్థితి కూడా మనం సాక్షిలో చూడవచ్చు.